హాయ్ అండి. ఈరోజు బ్యాక్ నెక్ డిజైన్ చూద్దాం. ఫస్ట్ బార్డర్ వచ్చిన బ్లౌజ్ తీసుకుంటే బ్యాక్ నెక్ మనకి చిన్న మోడల్ లాగా వస్తుంది. అది మన ఇష్టం, మన ఐడియాకి తగ్గట్టు ఎలా అయినా బ్యాక్ నెక్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే డైమండ్ షేప్లో బ్యాక్ నెక్ని సెట్ చేసుకున్నాను. ముందుగా బ్యాక్ పార్ట్ లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నాను. ఒరిజినల్ బ్యాక్ పార్ట్ రెండు అటాచ్ చేసేసుకొని నెక్ కొంచెం కట్ చేసుకొని ఇట్లా కాట్ పెట్టుకుంటున్నాను. రౌండ్ ఫోల్డింగ్ ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, నేను ఇప్పుడు బార్డర్ తీసుకొని ఎలా చేయాలా అని సెట్ చేసుకుంటున్నాను. ఆ మాత్రం అయితే నాకు 2 ఇంచుల మందం అయితే నాకు బ్యాక్ నెక్కి కరెక్ట్గా డిజైన్కి సెట్ అయిపోతుంది. చూసారుగా నేను ఎలా చేసుకుంటున్నానో వీడియోలో ఒకసారి మీరు చూడండి. అందుకోసం నేను పెద్దగా ఉన్న బార్డర్ని కొంచెం తగ్గించుకుంటున్నాను. తగ్గించుకొని ఒక పక్కనే చివర ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. చివరి వరకు ఒక స్టిచ్ లాగేసుకోవాలి. ఇప్పుడు నేను అనుకున్న డైమండ్ షేప్ కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని లైనింగ్ మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసుకో. మూలలు వచ్చేటప్పుడు టెన్షన్ పైకి ఎత్తి మనం బ్లౌజ్ తిప్పాలండి. అలా అయితే ఈజీగా వస్తుంది. నేను ఇప్పుడు అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు బార్డర్ని అటాచ్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపించే విధంగా అటాచ్ చేసుకుంటున్నాను. నాకు ఇలా వీలైంది, మీకు ఎలా వీలైతే. ఈ మూల తిరిగిన దగ్గర చూసారా ఎలా ఫోల్డ్ చేసుకుంటున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నేను మూలలు ఉన్న దగ్గరల్లా మార్క్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, డైమండ్ షేప్లోకి వచ్చేటట్టు ఎక్కడైతే మూల ఉందో అక్కడ మార్క్ చేసుకొని నేను బార్డర్ని కుట్టుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ నాకు కొంచెం ముక్క సరిపోలేదు, అందుకని ఇంకొక చిన్న బార్డర్ ముక్కని జాయింట్ చేసుకుంటున్నాను. అదిగోండి, ఆ పీస్ సరిపోతుంది. నాకు డైమండ్ షేప్ వచ్చిందా లేదా అని నేను చూసుకుంటున్నాను. మధ్యలో జాయిన్ చేసుకొని నేను ఆ షేప్ కుట్టుకొని ఇప్పుడు దీన్ని నేను ఐరన్ చేసుకున్నాను అండి. ఐరన్ చేసుకొని మళ్ళీ పైనుంచి ఒకటి కుట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ కుట్టలేదు కాబట్టి నెక్ పట్టి సెట్ చేసుకుంటున్నాను. నెక్ ఎలా జాయిన్ చేసేసుకుంటున్నాను. రౌండ్ తిరిగిన దగ్గర మూలలు అన్నీ కాట్ పెట్టుకుంటున్నాను. ఈ మూల సూదితో తీస్తున్నాను నేను. చివర కొనలు సూదిగా వచ్చేటట్టు అయితే మనకి డైమండ్ షేప్ బాగుంటుంది. పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా పైనుంచి కూడా నేను ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. మూల వచ్చేటప్పుడు టెన్షన్ ఎత్తి బ్లౌజ్ని తిప్పి కుడుతున్నాను. చూసారు కదా, నేను ఇప్పుడు దీన్ని బాగా ఐరన్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ డాట్స్ పడుతున్నాను. బ్యాక్ డాట్స్ పెట్టేసి నడుము పట్టి సెట్ చేసేసుకున్నాను. డాట్స్ దగ్గర చిన్న ఫోల్డింగ్ పెట్టాలండి. అప్పుడు మనకి నడుము పట్టి ఈజీగా తిరుగుతుంది వెనక్కి. పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసేసుకొని నేను దీన్ని ఒకసారి ఐరన్ చేసుకున్నాక ఇదిగోండి
లాస్ట్ ఇట్లా వచ్చింది.